లాయర్లు డాక్టర్లు సమాజానికి అవసరమా కాదా? మరి అవసరం ఉన్నప్పుడు చదివియాలన్నా వద్దా? మన ఇంట్లో ఉన్న మన చెల్లెళ్ళు అక్కలందరూ చదువుకుంటున్నారా లేదా? చదువుకోకపోతే మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎందుకు చదువుకోవాలి? ఆ పాప చెప్పింది లాయర్ అవ్వాలి అని చెప్పి. చాలామందికి న్యాయ సమస్యలు ఉంటాయి. కొంతమంది డాక్టర్లు అవ్వాలి అనుకుంటారు. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో వాళ్ళ తల్లిదండ్రులు ఒక పాపని స్కూలుకు పంపించడం మానేశారు. 8th క్లాసులో స్కూలుకు పంపించడం మానేశారు. ఆ పాప మాత్రం నేను చదువుకోవాలి అని చెప్పి గట్టిగా పట్టుబట్టి 4 రోజుల పాటు అన్నం తినకుండా వాళ్ళ నాన్న తీసుకెళ్లి మళ్ళా చదివించాడు గవర్నమెంట్ స్కూల్లో. ఆ అమ్మాయికి చదువుకోవాలి అన్న కోరిక ఉంది కాబట్టి చదువుకొని 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, డాక్టర్ అయ్యింది. డాక్టర్ అయ్యి వాళ్ళ ఊళ్ళో హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉంది ఫ్రీగా. గవర్నమెంట్ హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉంది వాళ్ళ ఊళ్ళకి దగ్గరలో. ఆ అమ్మాయిని చూసి వాళ్ళ ఊళ్ళో ఆడపిల్లలందరూ చదువుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు సమాజంలో ఆ అమ్మాయి చదువుకోవడంలో మంచి జరిగిందా చెడు జరిగిందా? కాబట్టి మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల చదువుకోవాలా వద్దా? కాబట్టి ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఇంటికి కాదు, సమాజం మొత్తానికి వెలుగు. కాబట్టి ఆడపిల్ల చదువుకోవాలి.